పేరుకు సీఎం సొంత జిల్లా కానీ అవినీతికి మాత్రం కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. ఐపీఎస్ అధికారిపై అవినీతి ఆరోపణలు జిల్లా పోలీస్ శాఖను కుదిపేస్తుంది. జిల్లాలో ప్రతి పనికి ఓ రేటు కట్టి అడ్డగోలు వసూళ్లతో కోట్లు కూడబెట్టినట్లు తెలుస్తోంది. ఆయనపై బదిలీ వేటు వేయడం, అక్రమ ఆస్తుల లెక్కలు తేల్చేందుకు సిఐడి విచారణకు ఆదేశించడంతో అంటకాగిన అధికారుల్లో టెన్షన్ మొదలైంది. ఇంతకీ జిల్లాలో హాట్ టాపిక్ గా మారిన ఆ వ్యవహారం ఏంటి? ఎవరా అధికారి? పాలమూరు పోలీస్ శాఖలో జోగులాంబ జోన్ డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ వ్యవహారం కలకలం రేపుతోంది. ఆయనపై అవినీతి ఆరోపణలు రావడంతో ఎట్టకేలకు బదిలీ వేటు వేశారు డీజీపీ. జిల్లాలో 3 సంవత్సరాల 8 నెలలు పనిచేసిన డీఐజీ ర్యాంక్ అధికారిపై చర్యలు తీసుకోవడం జిల్లా పోలీస్ శాఖలో హాట్ టాపిక్ గా మారింది. స్వయంగా డీజీపీ సివి ఆనంద్ రంగంలోకి దిగి బినామీ ఆస్తుల వివరాలు, అంటకాగిన అధికారుల వ్యవహారాలు, కూడబెట్టిన ప్రాపర్టీస్ లెక్కలు తేల్చేందుకు సిఐడి విచారణకు ఆదేశించారు. మహబూబ్ నగర్ జిల్లాలో గతంలో ఎస్పీగా పనిచేసి మంచి పేరున్న ప్రస్తుత సిఐడి డీఐజీ చారు సిన్హాకు బాధ్యతలు అప్పగించారు. ఇప్పటికే ఇంటర్నల్ గా విచారణ చేపట్టిన సిఐడి బృందం త్వరలో జిల్లాకు రానున్నట్లు సమాచారం. ఏకంగా డీఐజీ స్థాయి అధికారిపైన సిఐడి విచారణ చేపట్టడం అరుదైన అంశంగా పోలీస్ డిపార్ట్మెంట్ లో చర్చ జరుగుతున్నది. దీంతో చౌహాన్ అవినీతిలో పాలు పంచుకున్న కింది స్థాయి నుండి ఉన్నతాధికారుల వరకు టెన్షన్ మొదలైంది. తన హోదాను అడ్డుపెట్టుకుని అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని, పాలమూరు జిల్లా పరిధిలో పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. కింది స్థాయి సిబ్బంది నుంచి ఉన్నతాధికారుల వరకు ఆయనతో కలిసి నెల మామూళ్లు దండుకున్నట్లుగా తెలుస్తోంది. ఆ ఐపీఎస్ హెడ్ కానిస్టేబుల్, ఎస్ఐసి, ఐడీఎస్పీ ఇలా అందరితో కలిసి వసూళ్ల తంతు నడిపించారట. తన దందాకు సహకరించిన ఎస్ఐలకు జిల్లాలో డిమాండ్ ఉన్న స్టేషన్లలో వరుస పోస్టింగ్లు ఇచ్చినట్టు సమాచారం. ఆయనతో అంటగాగిన అధికారులపై ఎన్ని ఆరోపణలు వచ్చినా ఒక్క మెమో కూడా జారీ చేయరట. పోస్టింగ్లు, బదిలీలు, ప్రమోషన్లు, డిప్యుటేషన్లు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఆఫీస్ రెనోవేషన్ అంటూ అడ్డగోలుగా కోట్ల రూపాయలు దోచుకున్నారని టాక్ నడుస్తోంది. ఈ మొత్తం వ్యవహారం ఎటు తిరిగి ఎవరి మెడకు చుట్టుకుంటుందోనని సదరు అధికారులు పరేషాన్లో పడ్డారట. గత వారం రోజులుగా ఏ ఇద్దరు పోలీసులు కలిసినా ఇదే అంశం జోరుగా చర్చించుకున్నారు. చౌహాన్ పై అవినీతి ఆరోపణలతో జిల్లా పోలీస్ శాఖ అప్రతిష్టను మూటగట్టుకుంది. ఇప్పటికే పాలమూరు జిల్లాలోని చాలా పోలీస్ స్టేషన్లు వసూళ్లకు అడ్డాగా మారినట్లుగా విమర్శలున్నాయి. అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో పోస్టింగ్లు తెచ్చుకొని ఇష్టానుసారంగా వసూళ్లకు పాల్పడుతున్నారు. అందుకు ఉన్నతాధికారుల సపోర్ట్ ఉండడంతో వారికి వాటా పంచుతున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేల చెప్పు చేతల్లో పనిచేస్తున్నారనే ఆరోపణలు పోలీస్ శాఖపై ఉన్నాయి. దీంతో పాటు ఇసుక, మట్టి, మద్యం, కల్లుదందాల నుండి పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడటం, భూ వివాదాల్లో తలదూర్చడం, ప్రతిపక్ష బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులను అక్రమ కేసుల పేరుతో వేధించడం, సోషల్ మీడియా కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారనే విమర్శలు పోలీసులపై ఉన్నాయి. ఇప్పటికే ఉన్న వివాదాలు చాలా ఉన్నట్టు డీఐజీ వ్యవహారం జిల్లా పోలీస్ శాఖను కుదిపేస్తోంది. మొత్తానికి డీఐజీ స్థాయి వ్యక్తిపై అవినీతి ఆరోపణలు రావడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ అవినీతి కేసులో సిఐడి ఎంక్వైరీలో ఎవరెవరి పేర్లు బయటికి వస్తాయో, బినామీలు ఎవరో అంటూ జోరుగా చర్చించుకుంటున్నారు జిల్లా ప్రజలు. సిఐడి విచారణ బృందం అవినీతి అధికారుల ఆట కట్టిస్తారా, లేక ఎప్పటిలాగే పైపైన విచారణ చేసి క్లోజ్ చేస్తారా అనేది వేచి చూడాలి.